అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనే. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అలవాటు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతాను. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోనివాడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అనిద్దరం పంచుకుందాం. ఎలా? 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? లేదు, నీకు ఆస్తి కావాలన్నా. మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కరా? నువ్వు మామూలు కాదు. అయ్యో, ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? ఇంకెప్పుడు నేను యాంగిల్ ట్రై చేయను బాబాయ్. అబ్బాయి వద్దు బాబాయ్. దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ గుచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడే ఓర్చుకోవాలరా. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919.
చేస్తావు కదా. ఏయ్, ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల లడ్డు, 8 కుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్లాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ అబ్బరే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగ ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా బ్రో. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. నీ జాతకం ప్రకారం నీకు వచ్చే మొగుడికి ఎడల్ప్మెంట్ అయిపోద్ది. ఎడల్ట్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు కాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. అయ్య బాబు, నేనా? నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దురదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో? అడుగో ఆ అమాయకుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. బాబా మన ఇద్దరు అబ్బూర సహోదరులు. శ్రీ, నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఒక కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలో, ఇప్పుడు కుర్రాళ్ళంత తేలిగ్గా పడరు. దేశముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. చిట్కా ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? మాకు చెప్పు బాబా. కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపులను బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ శ్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, డేవర్స్. ఆరాధనర్స్ వీళ్ళు అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళని కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్ అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగగార్చుకుంటారు. వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్
అమ్మాయిలంటే ద్వేషం, వీళ్ళని సెంటిమెంట్తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్, హింసరాజులు, వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కీ లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు, అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి భోంచేసి చేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బాణపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లిగాపోతున్న పిల్లైనా వెనకాల మోట్లుంటే చాలు, ముందు ఈ మోటున్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. ఉస్మే అమితాబ్ బచ్చన్ హై. ఊరుకోండి హే. సీను. నీకు ఆ పాల్ లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే సరే సరే, రాత్రి పౌడర్ రాసుకొని పొట్టు పెట్టుకుని జడేసుకొని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసి మొహంతో బీటేస్తావు అనమాట. వాడి కర్మ. రే మొబైల్. బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ శ్రీ చెప్పే శ్రీ సూక్తం విను. తెల తెలవారుతోంది. కౌసల్య సుప్రజ రామ, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ, నీకు పెళ్ళవలేదు కదా? సారీ. ఏంట్రా అది? గాజులు వేసుకుంటుంది, పొట్టెట్టుకుంది, ఆహా అందాల్ని చూసుకుంటుంది. ట్రింగ్ 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 ట్రింగ్. పాలొచ్చాడు, పాలొచ్చాడు. కరెక్ట్. కడివేడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు గో. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు గో. ఏంటిది? ముగ్గు చెప్ప. అయ్యో, నాకు ముగ్గేయడం రాదే. ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు, ఆడిని ముగ్గులో దింపటానికి. అరే, ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపాయి బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి. ఆ తర్వాత వాడు వచ్చాడు. టారరరడాన్, టాన్, 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 టాన్. తీరైన సంపద ఎవరింట నుండు. అరే, టారరరడాన్, డాన్, డాన్, డాన్. అయ్యో, ఏమైంది? ముగ్గేసావా? మరదే ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉంది. పాలోడు. టారరరడాన్, డాన్, డాన్, డాన్. వాడి సైకిల్ బ్రేకులు లేవు. అవును, పాలర్ సైకిల్ బ్రేక్ లేవు. యా, వాడు వచ్చి ఆగాడు. నువ్వు ముగ్గైపోతున్నావు. ఇందాక చెప్పాను ట్విస్ట్, అది ఇప్పుడే. నువ్వు ముగ్గైపోతున్నావు. జజాన్. తూ మిలే దిల్ కి లే నా 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 నా. కరెంట్ షాక్. వాడి కళ్ళు నీ కళ్ళు, వాడి ముక్కు నీ ముక్కు, వాడి పేదాలు నీ పేదాలు, వాడి చేతులు నీ చేతులు. ఏమైంది? పువ్వు మీద తుమ్మి రాలింది. కింద కాదు, పైన. కనిపించింది. థాంక్యూ సీను. తెంగర బొచ్చి నిజం అనుకుంటోంది.